గత రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమం చేరిందని, ప్రజల్లో సంతృప్తి, సంతోషం పెరిగిందని నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుకు ప్రాధాన్యమిస్తూ వివిధ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తోందని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా పాలన కొనసాగుతోందని విజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రగతికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధానంగా ఉండే ఒక 12 పథకాలు తీసుకున్నాం. తీసుకొని ఆ యొక్క 12 పథకాలు ఎంత సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి ప్రభుత్వంలో ఎంత సంక్షేమాన్ని అనుభవించారు, ఏ విధమైన మార్పును తీసుకున్నారు, ఎంత ఆనందంగా జీవిస్తున్నారు, ఈ 3 ప్రధాన విషయాల్ని డీల్ చేయాలని ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రధానమైన లక్ష్యం. గర్వంగా చెప్తున్నాము, ఈ 12 పథకాల్లో కేవలం 12 పథకాలు చాలా ఉన్నాయి కదా, ఈ 12 పథకాలు మాత్రమే ఈ 2 సంవత్సరాల్లో 1,17,000 కోట్లు, 1, 2, 3, 4 కాదు, 1,17,000 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమం కోసం 12 ప్రధానమైన ప్రోగ్రామ్స్ ద్వారా, పథకాల ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ యొక్క పథకాలన్నీ డీబీటీ కావచ్చు, సేవల రూపంలో కావచ్చు, అన్న క్యాంటీన్ రూపంలో కావచ్చు, ఫ్రీ బస్ రూపంలో కావచ్చు, అన్నదాత సుఖీభీమ రూపంలో కావచ్చు, పెన్షన్ రూపంలో కావచ్చు, రకరకాలుగా 12 మేజర్ ప్రోగ్రామ్స్, 12 ప్రధానమైన ప్రోగ్రామ్స్ ద్వారా 1,17,000 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమం కోసమే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం, పేదవారి కోసం ఖర్చు పెట్టడం జరిగింది. సో ఇదే కూటమి ప్రభుత్వం యొక్క నిజమైన అభివృద్ధి నమూనా, ఖచ్చితమైన నమూనా. ఏ రకమైన అవినీతి లేకుండా పారదర్శకతతో, పూర్తి స్థాయి పారదర్శకతతో, ట్రాన్స్పరెన్సీతో ప్రజలకు చేరిన సంక్షేమ పథకాల యొక్క విలువ 12 పథకాలు మాత్రమే తీసుకున్నాం. సో ఇదేదో వైసీపీ యొక్క ఉత్తి నమూనా కానే కాదు, అప్పుల నమూనా కానే కాదు. దమ్ముంటే ఈ పథకాల మీద, నేను చెప్పే ఈ 12 పథకాలు 1,17,000 కోట్ల రూపాయల మీద చర్చకు ఎక్కడైనా సిద్ధం. సాక్షులు రాస్తే దానికి జవాబు ఇవ్వడానికి కూడా సిద్ధం.